ఈరోజు మనం ఈ వీడియోలో మటన్ పచ్చడి తయారీ విధానం చూద్దాము. చూడండి ఎంత బాగుందో, మనకి చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి. కొంచెం వేసుకుంటే చాలండి, 2 ముక్కలు వేసుకుంటే అన్నం అంతా చక్కగా కలుస్తుంది. దీనికోసం మనం ముందుగా నేను ఇక్కడ 1/2 కిలో మటన్తో పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. దీన్ని బట్టి మీరు ఎంత తీసుకున్నా కానీ ఇదే కొలతలతో చేసుకోవచ్చు. ఇక్కడ నేను 1/2 కిలో బోన్లెస్ మటన్ తీసుకున్నాను. ఈ మటన్ని మనం శుభ్రంగా కడిగేసుకోవాలి. ముందుగా కొంచెం ఒక 1/2 స్పూన్ వరకు ఉప్పు, అలాగే ఒక నిమ్మకాయ రసంతో ఈ విధంగా బాగా కడిగినట్లయితే మనకి బాగా ఫ్రెష్గా తయారవుతుందండి మటను. ఇలా కడిగేసిన తర్వాత దీన్ని ఒక కుక్కర్లోకి వేసుకోవాలి. మనం ఇలా ముందుగా కుక్కర్లో మటన్ వేసి ఉడికించుకునేటప్పుడు దీంట్లోకి పసుపు, ఉప్పు కూడా వేసుకోవాలండి. ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోండి, 1/2 స్పూన్ నుంచి స్పూన్ వరకు ఉప్పు వేసుకొని కలుపుకోండి. మనకి పసుపు, ఉప్పు అనేది ముందుగా మటన్ ముక్కల్లో వేయడం వల్ల ముక్కలు అనేది టేస్టీగా వస్తాయి. ఆ తర్వాత ఒక 1/2 కప్పు వాటర్ పోసుకొని ఈ విధంగా బాగా కలిపేసుకొని లిడ్ పెట్టేసి 3-4 విజిల్స్ వచ్చే వరకు ఉంచండి మీడియం ఫ్లేమ్లో. మనం దీంట్లోకి ఉడికించడానికి వాటర్ ఎక్కువగా పోయొద్దండి. ఎక్కువగా పోస్తే మనకి వాటర్ అంతా మిగిలిపోయి మటన్ ఉడికించుకున్న వాటర్ అనేది వేస్ట్ అవుతుంది. కాబట్టి కొంచెం వాటర్తో ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో ఇంకా కొంచెం ఏమైనా వాటర్ అలాంటిది ఏమైనా ఉంటే పోతుంది. ఈ విధంగా జల్లి గరిటెలోనైనా దేంట్లోనైనా పెట్టేసుకొని ఇప్పుడు మనం ఈ మటన్ని వేపుకోవడం కోసం మనం స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి తీసుకోవాలి. ఈ కడాయి కొంచెం మందంగా ఉండేలాగా తీసుకోండి. దీంట్లోకి 200 గ్రాముల వరకు ఆయిల్ పోసుకొని ఈ నూనె బాగా వేడెక్కిన తర్వాత మనం ఈ మటన్ పీసెస్ వేసుకోవాలి. ఇలా మనము ఉడికించిన మటన్ మొత్తం కూడా వేసేసుకొని ఈ మటన్ వేపుకునేటప్పుడు మనకి లో ఫ్లేమ్లో పెట్టొద్దు, అలాగని హై ఫ్లేమ్లో పెట్టొద్దండి. స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. మీడియం ఫ్లేమ్లోనే ఈ విధంగా కలుపుకుంటూ మనకి ఈ మటన్ వేపుకునేటప్పుడు కొంచెం ఎక్కువ టైమే పడుతుందండి. సుమారుగా మనకి అరగంట పాటు పడుతుంది. ఇలా దగ్గరుండి వేపుకోండి. చూడండి ఈ విధంగా కలర్ వచ్చే వరకు మనం వేపుకోవాలి. ఇలా కలర్ వచ్చిన తర్వాత మనం తీసేసుకోవాలి. మరీ నల్లగా వచ్చే వరకు ఉంచితే మనకి పచ్చళ్ళలో కొన్ని నెలల తర్వాత ఈ ముక్కలు అనేది చాలా గట్టిగా అయిపోతాయండి. గట్టిగా అయిపోయి మనకి సాగినట్లుగా ముక్క అనేది టేస్టీగా ఉండదు. కాబట్టి ఈ విధంగా వచ్చిన తర్వాత మనం తీసేసుకోవాలి. ఇది పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. ఇది చల్లారిన తర్వాత మాత్రమే మనం పచ్చడి అనేది కలుపుకోవాలి. ఇప్పుడు మనం మిగిలిన ఆయిల్ ఉంది కదా, మటన్ వేపిన తర్వాత మిగిలిన ఆయిల్లోకి మనము 1 స్పూన్ వరకు ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. నేను ఇక్కడ చిన్న స్పూన్తో 2 స్పూన్లు వేస్తున్నాను. ఇది 1 టేబుల్ స్పూన్ ఉంటుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం కూడా పచ్చివాసన పోయి బాగా మనకి ఫ్రై అవ్వాలండి. మనకి పచ్చళ్ళలో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రై అవ్వకుండా వేస్తే పచ్చడి పాడవుతుంది. బాగా ఫ్రై అయ్యేలాగా చూసుకోండి. బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇది స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీంట్లోకి వెల్లుల్లి రెబ్బలు అనేది వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు ఒక పాయ తీసుకొని ఈ విధంగా ఒలిసేసుకొని కొంచెం క్రష్ చేసి వేసుకోండి. మంచి ఫ్లేవర్ అనేది ఉంటుంది. ఇప్పుడు అది మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు చూడండి మటన్ పీసెస్ అనేది మనకి పూర్తిగా చల్లారాయి కదా. చల్లారిన తర్వాత దీంట్లోకి ఉప్పు, కారం అన్నీ వేసుకోవాలి. నేను ఇక్కడ కారం 4 టేబుల్ స్పూన్ల వరకు వేస్తున్నా అండి. మనకి 4 టేబుల్ స్పూన్లు వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఉప్పు 2 టేబుల్ స్పూన్లు వేస్తున్నాను. ఈ ఉప్పు అనేది మనం తర్వాత చూసి కూడా వేసుకోవచ్చు. అలాగే మనం ఈ పచ్చళ్ళలోకి ఆవాలు, ధనియాలు పొడి చేసి వేసుకోవాలండి. నేను ఇక్కడ 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ ధనియాలు తీసుకొని డ్రై రోస్ట్ చేసేసి పొడి చేశాను. ఆ పొడి 1 స్పూన్ వరకు అయింది వేశాను. అలాగే దీంట్లోకి మెంతుల పొడి అండి. మెంతుల పొడి కూడా కంపల్సరీగా వేసుకోవాలి. మెంతులు కూడా కొంచెం రోస్ట్ చేసి ఈ విధంగా మిక్సీ పట్టి వేసుకోండి. ఒక 1/2 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం వేసుకున్న ఉప్పు, కారం ఇవన్నీ కూడా ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలండి. చక్కగా మనకి ముక్కలకు పట్టడం వల్ల ముక్కలు టేస్టీగా వస్తాయి. ఫస్టే మనము ఆయిల్ వేయొద్దు. ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిసిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి పులుపు కోసం నిమ్మకాయలు పిండుకోవాలండి. ఇక్కడ నేను 3 నిమ్మకాయలు తీసుకున్నాను. ఇవి మీడియం సైజు ఉన్నాయి కదా. పెద్ద నిమ్మకాయలు అయితే 2 తీసుకుంటే సరిపోతుంది. అంటే పులుసు బాగా ఉన్న నిమ్మకాయలు అయితే 2 వేసుకుంటే సరిపోతుందండి. ఆ తర్వాత మనం నిమ్మరసం కూడా ఈ విధంగా మొత్తం పిండేసుకొని బాగా కలుపుకోవాలి. మనకి ఉప్పు, కారంతో పాటు పులుపు కూడా ఈ ముక్కల్లో బాగా కలిసిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి పోపు చేసుకున్నాం కదా, అది వేసుకోవాలి. మనకు ఈ వేసుకునే పోపు కూడా బాగా చల్లారిన తర్వాతే వేసి కలుపుకోవాలండి. మనకి వేడి మీద వేసుకుంటే పచ్చడి అనేది కలర్ మారుతుంది కొన్ని రోజుల తర్వాత. కాబట్టి పూర్తిగా చల్లారిన తర్వాతే ఈ నూనె కూడా వేసుకోవాలి. అలాగే మటన్ ముక్కలు కూడా పూర్తిగా చల్లారిన తర్వాతే మనం ఉప్పు, కారం పట్టించుకోవాలి. మీరు ఇవి గుర్తుంచుకోవాలి. తర్వాత మనం కలిపేసుకొని ఇప్పుడు మనం ఫస్ట్ డే కాకుండా 1-2 రోజుల తర్వాత చూసినట్లయితే దీంట్లోకి ఊటలాగా ఊరుతుందండి. అంటే ఇంకా మనకి గ్రేవీగా వస్తుంది. తర్వాత మనం 1 రోజు ఆగిన తర్వాత ఈ విధంగా చూసుకొని దీంట్లోకి పులుపు, ఉప్పు సరిపోయాయా లేదా అనేది ఒకసారి చూసుకొని కావాలనుకుంటే వేసుకోవచ్చు. మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే షేర్ కూడా చేయండి. మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై